అమెరికా విధించే 50% టారిఫ్ ప్రభావం ఇండియాపై పెద్దగా ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. కొంత ప్రమాదం ఉన్నా అది పరిమితమేనని తెలిపింది. జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఆటో పార్ట్స్, రొయ్యలు, ఎంఎస్ఎంఈలు వంటి రంగాలపై ప్రభావం చూపొచ్చు. అయితే అమెరికాకు ఎగుమతులు భారత్ జీడీపీలో కేవలం 2% మాత్రమే కాబట్టి మొత్తంగా ప్రభావం తక్కువగానే ఉంటుందని ఫిచ్ అంచనా వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్థిక పరమైన ఒత్తిళ్లు లేకపోలేదని ఫిచ్ పేర్కొంది. ద్రవ్యలోటు ఎక్కువగా ఉండటం, అప్పుల భారం, డెట్ సర్వీస్ రేషియో వంటి అంశాలు బీబీబీ రేటింగ్ ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే బలహీనంగా ఉన్నాయని తెలిపింది. జీడీపీ పర్ క్యాపిటా, గవర్నెన్స్ మెట్రిక్స్ వంటి ఇండెక్స్లు బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు, వినియోగం నిలకడగా ఉండటం వంటివి ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో తోడ్పడతాయని అభిప్రాయపడింది. దీనివల్ల మధ్యకాలంలో అప్పు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. లాంగ్ టర్మ్ ఫారిన్ కరెన్సీ ఇష్యూ డిఫాల్ట్ రేటింగ్ ను బీబీబీ మైనస్ వద్ద కొనసాగించింది. కాగా భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని తెలిపింది. 2025-26లో జీడీపీ వృద్ధి సైతం 6.5%గా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదే సమయంలో అమెరికా టారిఫ్ల వలన తీవ్రంగా ప్రభావితమయ్యే సెక్టార్లకు ఆర్బీఐ ఆర్థికంగా మద్దతిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఆర్బీఐ ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి లిక్విడిటీకి పెంచిందని, అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ ట్రేడ్ లో రూపాయి ప్రాధాన్యత పెంచుతున్నామని మల్హోత్రా అన్నారు.